మంది 50 మంది కింద ఉంటారు, 10-15 మంది పైన ఉంటారు. దాంతోనే పుస్తకావిష్కరణలు అయిపోతాయి. కానీ ఇట్లా గ్రామీణ ప్రజల మధ్యలో గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి జీవితం, అది కూడా జీవితం అంటే ఒట్టి జీవితం కాదు. ఈ అసమానతలు ఎందుకున్నాయి, అసమానతలు లేనటువంటి గొప్ప సమాజ నిర్మాణం జరగాలని అభిలషించేటువంటి వర్తమాన కవి గ్రామంలో ఈ సభ పెట్టి ఇక్కడ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం అనేది గొప్ప విషయం. అందుకని ఇది గొప్ప సందర్భం, చాలా గొప్ప సందర్భం. పట్టాల మట్టి మనిషి దగ్గర వస్తే దూరంగా ఉందని అన్నారు. అంటే వాళ్ళు కష్టం చేస్తే అది భోజేయడానికి మాత్రం సిద్ధం, కానీ ఆ కష్టాన్ని మాత్రం గుర్తించమనేటువంటిది అది నిన్నటి కథ. ఈ రోజు ఆ కష్టాన్ని గుర్తించడం, గౌరవించడమే ఇవాళటి కథ. దాన్ని విశ్వసించాలి, సాహిత్యం అటువైపు అడుగులు వేయాలి, దాన్ని మనం ప్రోత్సహించాలి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి బుట్టారం గ్రామంలో సభలు పెట్టడం జరిగింది. నిర్వహించినటువంటి నిర్వాహకులకు, సహకరించినటువంటి పెద్దలకు, రామూర్తి మాస్టర్ గారికి, వచ్చినటువంటి వాళ్ళందరికీ నా తరఫున కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాను.